వెల్కమ్ బ్యాక్. 25,000 మంది రైతులు, 5,000 ట్రాక్టర్లు, 200 రైతు సంఘాలు, 40 సార్లు రిహార్సల్స్, అడుగడుగున ఆంక్షలు. ఇది ఢిల్లీ సరిహద్దుల్లో సీన్. రేపటి చలో ఢిల్లీకి రైతులు రెడీ అవుతుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుని తీరుతామంటున్నారు పోలీసులు. వచ్చే నెల 12వ తేదీ వరకు 144 సెక్షన్ విధించడంతో ఢిల్లీ సరిహద్దుల్లో హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. 3 ఏళ్లైనా తమకిచ్చిన హామీ నెరవేరలేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీస మద్దతు ధరకు చట్టం చేయాలి, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలి, రైతులు రైతు కూలీలకు పెన్షన్ ఇవ్వాలి, వ్యవసాయ రుణమాఫీ చేయాలి, కర్షకులపై పెట్టిన పోలీస్ కేసులను ఉపసంహరించుకోవాలి, లఖింపూర్ ఖేరీ హింసాకాండ బాధితులకు న్యాయం చేయాలి. ఇలాంటి డిమాండ్లతో అన్నదాతలు చలో ఢిల్లీ నిర్వహిస్తున్నారు. దాదాపు 200 రైతు సంఘాల ఆధ్వర్యంలో 25,000 మంది రైతులు మెగా మార్చిలో పాల్గొంటున్నారు. హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీకి రైతులు పాదయాత్ర నిర్వహించనుండటంతో పోలీసులు హస్తిన సరిహద్దులను మూసేశారు. అడుగడుగున ఆంక్షలు అమలు చేస్తున్నారు. గతంలో కేంద్రం తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాది పాటు ఆందోళనలు చేసిన అన్నదాతలు ఇప్పుడు తమ డిమాండ్ల సాధనకు మరోసారి హస్తిన బాట పడుతున్నారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా మార్చి 12వ తేదీ వరకు నెల రోజుల పాటు ఢిల్లీలో 144 సెక్షన్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో సరిహద్దులను మూసేశారు. మంగళవారం నాడు నిర్వహించే మార్చ్ కోసం రైతు సంఘాల నేతలు 40 సార్లు రిహార్సల్స్ చేసినట్లుగా నిఘా వర్గాలు గుర్తించాయి. పంజాబ్లో 30 సార్లు, హర్యానాలో 10 సార్లు రిహార్సల్స్ జరిగాయి. దాదాపు 5,000 మందిని దేశ రాజధానికి తీసుకొచ్చేందుకు అన్నదాతలు ప్లాన్ చేశారు. వీటితో పాటు పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కేరళ, కర్ణాటకల నుంచి అన్నదాతలు కార్లు, బైక్లు, మెట్రో, ట్రైన్స్, బస్సుల్లో ఢిల్లీకి చేరుకునే అవకాశం ఉందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. రైతుల నిరసనలు అడ్డుకునేందుకు సింఘ్, ఘాజీపూర్, టిక్రీ సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అంబాలా, జింద్, ఫతేహాబాద్ జిల్లాల్లో పంజాబ్, హర్యానా సరిహద్దులను మూసేశారు. రోడ్లపై ఇసుక బస్తాలు, ముళ్ల కంచెలు, కాంక్రీట్ దిమ్మలను అడ్డుగా ఉంచారు. కొన్ని చోట్ల ఏకంగా సిమెంట్ కాంక్రీట్ చేశారు. మేకులు దిగ్గొట్టారు. అంబాలా, కురుక్షేత్ర, ఖైతల్, జింద్, హిస్సార్, ఫతేహాబాద్, సిర్సా జిల్లాల పరిధిలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. 7 జిల్లాల పరిధిలో బల్క్ ఎస్ఎంఎస్లపై ఆంక్షలు విధించారు. ఇక రైతు సంఘాలు చలో ఢిల్లీకి పిలుపునివ్వడంతో హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీ వచ్చే సరిహద్దులను మూసేస్తున్నారు. అడుగడుగున ఆంక్షలు అమలు చేస్తున్నారు పోలీసులు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు మనకు అందిస్తారు. సంయుక్త కిసాన్ మోర్చా చలో ఢిల్లీకి పిలుపునిచ్చింది. దాంతో ఇప్పుడు ఢిల్లీలో మొత్తం కూడా ఆంక్షలు విధించారు పోలీసులు. ఒకవైపు మనం చూడొచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీలోకి ఎంటర్ అయ్యేటటువంటి బార్డర్లలో పరిస్థితి ఎలా ఉందో. మొత్తం రోడ్స్ క్లోజ్ చేస్తున్నారు. రోడ్స్ను ఏ విధంగా క్లోజ్ చేస్తున్నారో మనం చూడొచ్చు. క్రేన్ల ద్వారా ఏవైతే బ్లాక్స్ తీసుకువచ్చి బ్లాక్స్ను రోడ్డుకు అడ్డంగా పెడుతున్నారు. సో ఇలా అడ్డంగా పెడితే వాహనాలతో పాటు ఎవరైతే ఆందోళనకారులు ఉంటారో ఆందోళనకారులు ఎవరు కూడా లోపలికి చొచ్చుకొచ్చేందుకు వీలుండదు. సో ఇదొక యూపీ బార్డరే కాదు, పంజాబ్ బార్డర్, దాంతోపాటు హర్యానా, అంటే ఢిల్లీలోకి వచ్చేటటువంటి అన్ని ప్రధాన రహదారుల్లో కూడా ఇదే ఆంక్షలు విధిస్తున్నారు. ఇక 144 సెక్షన్ కూడా అమలు చేస్తున్నారు. ఎక్కడా గుంపులుగా ఢిల్లీలోకి ఎంట్రీ కావద్దనేది పోలీసులు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఏ విధంగానైతే ఇక్కడ ఈ బ్లాక్లు ఏర్పాటు చేయడం, బ్లాక్లతో పాటు పోలీస్ వ్యాన్స్, ఆ తర్వాత బారికేడ్స్, మొత్తం కూడా బారికేడ్స్ ఉన్నాయి. సో ఈ విధంగా ఎక్కడికక్కడ పూర్తి స్థాయి భద్రతను అమలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా లోపలికి అంటే ఆందోళనకారులు ఎవరు కూడా వచ్చేందుకు వీలుండదు. సో దానికి అనుగుణంగానే పూర్తి స్థాయిలో ఏ విధంగానైతే ఎక్కడికక్కడ పూర్తి స్థాయి ప్రొటెక్షన్ అయితే చేస్తున్నారు. సో మొత్తం మనం అటు చూడొచ్చు, యూపీలోంచి వస్తున్నటువంటి వాహనాలు, సో ఆ వాహనాలు సైతం ఇప్పుడు ఇక్కడ నుంచే టర్న్ తీసుకొని వెళ్ళిపోవాల్సిందే. సో మనం చూస్తున్నటువంటి వెహికల్స్ని కూడా చూడొచ్చు. ఢిల్లీలోకి ఎంట్రీ కావాలి, ఇక్కడ నుంచి వస్తున్నటువంటి వెహికల్స్ అన్ని ఢిల్లీలోకి ఎంట్రీ కావాలి. కానీ ఏదైతే ఇక్కడ నుంచే యూపీ నుంచి వస్తున్నటువంటి వాహనాలను చూస్తున్నామో ఇవన్నీ ఖచ్చితంగా టర్న్ తీసుకొని వెళ్ళిపోవాల్సిందే. సో టర్న్ తీసుకుని అన్ని వెహికల్స్ను డైవర్ట్ చేస్తున్నారు.
సో మొత్తానికి రైతులు అంటే 13వ తేదీన అటు కేంద్ర ప్రభుత్వాన్ని పైన డిమాండ్ చేసేందుకు ప్రత్యేకంగా ఏదైతే రైతులు పండిస్తున్నటువంటి ధాన్యం ఏదైతే ఉందో దానికి ఖచ్చితంగా ఒక కనీస మద్దతు ధర అనేది కావాలి. దాంతోపాటు రైతులకు ఉన్నటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో డిమాండ్స్ అన్నింటినీ కూడా ప్రభుత్వం నెరవేర్చాలి. దీనిపైన ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఆందోళనకు పిలుపునిచ్చారు. దీనికి సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చినటువంటి ఆందోళనకు పెద్ద ఎత్తున ఇప్పటికే అన్ని రైతు సంఘాలు మద్దతు పలికాయి. అటు యూపీ నుంచి కావచ్చు, మరోపక్క ఏ విధంగానైతే అటు పంజాబ్ నుంచి హర్యానా నుంచి వచ్చేటటువంటి అందరినీ కూడా అడ్డుకునేందుకు ఢిల్లీలో మొత్తం కూడా ఇప్పుడు పోలీసులు ఆంక్షలు విధించారు. ఢిల్లీలోకి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి బార్డర్స్ మాత్రం ఏదైతే సరిహద్దు ప్రాంతంగా పూర్తిగా ఎక్కడికక్కడ అటు రైతులు ఎవరిని కూడా రాకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు.